బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేసింది. ఇప్పటికే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరగా ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ముందు వరుసలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నట్లు సమాచారం. గంగుల కమలాకర్ జంప్ ఖాయమని వార్తలు వస్తున్నాయి. పార్టీ మారబోనంటూ గంగుల క్లారిటీ ఇస్తున్న ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మానకోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాంబు పేల్చారు. త్వరలోనే మాజీ మంత్రి కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కవ్వంపల్లి చెప్పిన మాజీ మంత్రి గంగుల కమలాకరే అనే చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీంతో గంగుల చర్చలు జరిపారని చెబుతున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గంగుల రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకాష్ ను స్పీడప్ చేసింది. ఇప్పటికే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరగా ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నట్లు ప్రచారం జోరందుతోంది. ఈ నేపథ్యంలో ముందు వరుసలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నట్లు సమాచారం. గంగుల కమలాకర్ జంప్ ఖాయమని వార్తలు వస్తున్నాయి. పార్టీ మారబోనంటూ గంగుల క్లారిటీ ఇస్తున్నా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా మానకోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాంబు పేల్చారు. త్వరలోనే మాజీ మంత్రి కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు. కవ్వంపల్లి చెప్పిన మాజీ మంత్రి గంగుల కమలాకరే అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీంతో గంగుల చర్చలు జరిపారని చెబుతున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గంగుల రాగానే కాంగ్రెస్ కండువ కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.